పంది ఆయిల్ నుంచి ఫిష్ ఆయిల్ నుంచి ఇది కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించాం ఇలా కలిసిన వాటి గురించి అని మీరు మన దేవుడు గురించి ఇట్లా మాట్లాడితే ఆ దేవుడు క్షమిస్తాడా అని అడుగుతున్నాను. ఇవాళ మీ నోట్లని బంద్ చేయండి అని సుప్రీంకోర్టు, ఇది ప్రజల మనోభావాల గురించి తెలిసింది. ఈ రాష్ట్రం కాదు దేశ ప్రజల మనోభావాలకి దెబ్బతీసే విధంగా ఉంటుంది మీరు మాట్లాడే విధానం. మీరు ఏమి చూసి మీరు మాట్లాడుతున్నారు, ఏ ప్రకారంగా చెప్తున్నారు? మీరు రిజల్ట్ మొత్తం వచ్చే వరకు ఎవ్వరూ మాట్లాడకూడదని చెప్పినా సోషల్ మీడియాలో వాళ్ళు ట్రెండ్ చేశారు. వీళ్ళు ఆగిన ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. జంతు కొవ్వులు కానీ, పంది కొవ్వు కానీ, చేప ఆయిల్ కానీ ఏమీ లేవు, కలవలేదు అని. అటువంటి దాన్ని ఇవాళ మీరు ఏమి ప్రాయశ్చిత్తం చేసుకుంటారని మిమ్మల్ని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్ని కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసిన మీరు ఏ రకంగా మీరు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని అడుగుతున్నాను. మీరు ఏమీ లేకుండా నిరాధారంగా ఈ అభియోగాలు మోపారు. ఈ అభియోగాలు మోపిన దానికి మీరు ఏమి చెప్తారు? ప్రజలకి ఏ రకమైన క్షమాపణ చెప్తారు? సాక్షాత్తు కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి గురించి మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మెట్లు కడిగారు, అన్నీ కూడా మాట్లాడారు. దాని గురించి మీరు ఏ రకంగా ప్రజల మనోభావాల్ని మరి ఎలా చల్లారుస్తారని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రజలనే కాదు, ప్రపంచంలోనే కాదు, దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారు. మీరు ఒక బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా మీరు దాన్ని ప్రోత్సహిస్తూ లోకేష్ గారు మీరు ఏ రకంగా మీ నాయకులు మాట్లాడారు? దీనికి ప్రాయశ్చిత్తన ఏంటని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా తిరుపతి పవిత్రతను కాపాడారు. మీరు 350 గుళ్ళు కూల్చారు, ఆయన 350 గుళ్ళు కట్టించాడు. ఇవాళ తిరుపతి గుడి అమరావతిలో కట్టించారు, వైజాగ్లో కట్టించారు, సాక్షాత్తు ఉమ్మడి రాష్ట్రమైన హైదరాబాదు జూబ్లీస్లో కూడా కట్టించారు, అమెరికాలో కట్టించారు. ఎన్నో చోట్ల కలియుగ వెంకటేశ్వర దయాన్ని ప్రజలకి దగ్గరగా చేర్చే విధంగా అందించే కార్యక్రమం చేశారు. ఆయన ఎన్నో కళ్యాణాలు పెట్టించారు, ఎన్నో రకాలు చేశారు. మీరు ఏం చేశారని మిమ్మల్ని అడుగుతున్నాను నేను.